హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారో. ఎలా ఉన్నారు? సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉంటున్నారు అండ్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, సో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ప్రజెంట్ అనేది అయితే చూద్దాము. సో ఎవరైతే మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో వాళ్ళ గురించి ఈ రీడింగ్ అనేది అయితే మీరు చూడొచ్చు. అండ్ ఎవరైతే మీ మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అయితే ఉన్నారో, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి. ఇది ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు అనేది అయితే తీసుకోండి, ఓకేనా. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి సో మీకు రెజినేట్ అయిన వరకే మీరు తీసుకోండి. ఇక పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ లైక్ ఇస్తూ షేర్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు చేసుకోండి, మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ ఇచ్చి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మీకు ఎంతవరకు ఈ రీడింగ్ రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి, ఓకేనండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, ఏం జరుగుతుంది, అండ్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ గురించి ఏమున్నాయి థింకింగ్, వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి ప్రజెంట్ అనేది అయితే చూపించండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ప్రజెంట్ చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ శివయ్య, సాయినాథ. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. జై గురుదత్త, సాయినాథ్, నమ శివాయ, కృష్ణ రాధ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లీజ్ యూనివర్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏమున్నాయి, ఓకే. The Fool, Nine of Cups, The Hermit, Two of Pentacles, The Fool. ఈ కార్డు నేను షఫల్ చేసేటప్పుడు చాలా సార్లు కనిపించింది అనమాట. ఏదైతే రావాలనుకుంటుందో, ఏదైతే రీడింగ్లో కనిపించాలనుకుంటుందో, దీని గురించి మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా ఆ కార్డు అనేది అయితే మనకు వస్తుంది. ఏమున్నాయి వాళ్ళ మనసులో, ఓకే. ఎందుకు థర్డ్ పార్టీ నచ్చట్లేదా మీ పర్సన్కి, మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏమవుతుంది, థర్డ్ పార్టీకి వీళ్ళకి గొడవలు అవుతున్నాయి. ఓకే, చాలా పాజిటివ్గా ఉంది రీడింగ్ అయితే, క్లెయిమ్ చేసుకోండి.
బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ వాండ్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, ద మూన్, పేజ్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను, మీది కానీ మీ పర్సన్ది కానీ అయి ఉండొచ్చు. ఓకేనండి. నెంబర్ 9, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 16, నెంబర్ 7, నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 10, నెంబర్ 17, నెంబర్ 11, నెంబర్ 8. ఓకే, ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరి రాశి అయితే ఉంది. రాసులు అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. సో అందుకనే ప్రత్యేకించి నేను రాసులు చెప్పట్లేదు, డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తున్నాను. అన్ని రాసులు ఇక్కడ కనెక్ట్ అయ్యారు. ఓకేనా. మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మీకు ప్రేమ చూపించకుండా తన మనసులో మీరు కావాలి అనిపించినా కానీ మీకు తగ్గట్టు వాళ్ళు ఉండకుండా, మీకు న్యాయం చేయకుండా, మీకు నేను న్యాయం చేయలేను, నా వల్ల కాదు అని కూడా మనసులో పెట్టుకొని ఇక్కడ మీ పట్ల చాలా మోసం అయితే చేశారు. సో మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేస్తూనే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండడము, ఆ విషయంలో మీకు గొడవలు జరగడము, సో ఇద్దరి మధ్య సపరేషన్ అనేది అయితే ఏర్పడము. అంటే ఇక్కడ కోర్టు ద్వారా కూడా మీకు ఒకవేళ మీ పర్సన్ ఇలా ఉంటున్నారని మీరైనా కోర్టుకు వేసిండొచ్చు. వాళ్ళ సిచ్యువేషన్ అనేది ఏంటి అనేది అర్థం కాకుండా మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే లేకుండా మీ పర్సన్ మీకు మోసం చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. థర్డ్ పార్టీ మాటలు వినేసి ఇక్కడ మీకు ప్రేమ చూపించలేకపోవడము, ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోవడము, అండ్ ఇక్కడ మిమ్మల్ని ఒక ఇక్కడ వాళ్ళు చీట్ చేస్తున్నా కానీ ఇక్కడ మీరే వాళ్ళని ఏదో నిందిస్తున్నారని, అండ్ మీరే వాళ్ళను ఏదో జడ్జి చేస్తున్నారని, మీరే వాళ్ళని ప్రశ్నిస్తున్నారని, మీరు వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇలా కూడా కొంతమంది మీ ఇద్దరి మధ్య ఒక సపరేషన్ అనేది అయితే వచ్చింది. అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అది థర్డ్ పార్టీ ఒక ఫ్యామిలీ వైనా కావచ్చు, లేకపోతే ఇక్కడ మీరు ఫ్యామిలీ అయితే థర్డ్ పర్సన్ ఎక్స్ట్రా మ్యారిటైల్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ మీరు లవర్స్ అయితే కూడా వాళ్ళ ఫ్యామిలీలో అటు సైడ్ నుండి సిస్టర్ కావచ్చు, లేకపోతే మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మాటలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ తీసుకొని ఇక్కడ ఒక స్ట్రెంగ్త్ అంటే ఒక ధైర్యం లేక, మీ రిలేషన్ నిలబెట్టుకోలేక, వాళ్ళ మాటలు చూసారా, వాళ్ళ మాటలకు ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది అయ్యి ఇక్కడ వాళ్ళు చెప్పిందే వేదంగా తీసుకొని ఇక్కడ మీరేదో వాళ్ళనేదో ప్రశ్నిస్తున్నారు, వాళ్ళనేదో తప్పుగా మాట్లాడుతున్నారు, వాళ్ళనేదో నిలదీస్తున్నారు అన్నట్లుగా కూడా మీ మీద పోట్రీ అయితే చేశారు. సో మీరేంటి అని అంటే ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి, నా లైఫ్ బాగుండాలి, అండ్ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలి అని మీరు కేర్ తీసుకోవాలి ఒక ఫ్యామిలీగా అని మీరు అనుకోవడం అయితే జరిగింది. కానీ మీ పర్సన్ ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది బాగా తీసుకొని ఇక్కడ మీరు పదే పదే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా కానీ అక్కడ నుండి ఒక స్టెప్ వేయలేకపోవడము, మీరు కావాలి అనిపించినా కానీ ఒక ధైర్యం అయితే చేయలేకపోవడము, ఇక్కడ మీరు కావాలి అనిపిస్తుంది కానీ ఒక ధైర్యం అయితే చాలట్లేదన్నమాట. వీళ్ళు ఏంటి అంటే ఒక పిరికి వాళ్ళు అనేది అయితే చెప్పొచ్చు. అంటే మీ దగ్గర ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా మీ ముందు అయితే ఉంటారన్నమాట. సో కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లైక్ వెళ్ళారు అని అంటే అక్కడ ఒక పిల్లిలాగా అవడం అయితే జరుగుతుంది. వాళ్ళకి తగ్గట్టు ఉండడము, ఇక్కడ మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోలేకపోవడము, మీ కాల్ కానీ మెసేజ్ కానీ
చేస్తే రిప్లై ఇవ్వలేకుండా ఉండడము. అండ్ ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా థర్డ్ పార్టీ కోసము భయపడి, అది ఫ్యామిలీ అయినా లేకపోతే ఒక సిస్టర్ అయినా లేదు ఒక పేరెంట్, ఒక ఫాదర్ అయినా ఎవరైనా కావచ్చు, వాళ్ళ కోసం కూడా ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడము ఒక బాధాకరంగానే ఇక్కడ నా రిలేషన్ మీరు మీరు ఒక బాధాకరంగానే ఈ రిలేషన్ అయితే ముగిస్తున్నట్లు, అంటే వాళ్ళు అలానే ఫీల్ అయ్యారు, మీరు కూడా అలానే ఫీల్ అయ్యారు. అంటే ఇక్కడ మీరు అన్ని విధాలుగా రిలేషన్ నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు, వాళ్ళకు తగ్గట్టుగానే ఉండడానికి ప్రయత్నించారు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ మీకు ఇక్కడ వాల్యూ అనేది లేకుండా వాళ్ళు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక విధంగా మీతో నటించి సో మీతో మూవ్ ఆన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఇది ప్రజెంట్ అయినా జరుగుతూ ఉండొచ్చు, పాస్ట్ కూడా అలానే ఉంది. ఏంటి అంటే ఈగో అనేది చాలా కనిపిస్తుంది. వాళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నాయి. మీరేదో తప్పు చేసినట్లు, మీరేదో వాళ్ళని అంటే ఇక్కడ మీరేదో వాళ్ళని బంధించేసినట్లు, అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి అంటే సంబంధం లేకుండా మీ మీద చెప్పుడు మాటలు అనేది చెప్పడము. సో ఇలా చెప్పడం వల్ల మీ పర్సన్ ఆ మాటలు అనేది మైండ్కి తీసుకొని ఇక్కడ మీతో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక విధంగా ఉండడము అండ్ ప్రేమ చూపించలేక ఉండడము. అంటే ఇక్కడ లోపల ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కానీ బయటికి చెప్పుకోలేరు. అండ్ నీకు నేను కరెక్ట్ కాదు అనేది అయితే వాళ్ళకి మనసులో తెలుసు. అంటే మీకు నేను కరెక్ట్ కాదు అనేది అయితే వాళ్ళ మనసులో ఉందన్నమాట. అంటే వాళ్ళకు తెలుస్తుంది ఒక సైడ్ నేను తప్పు చేస్తున్నాను అనేది అయితే మీ పర్సన్ కి తెలుసు, మోసం చేస్తున్నాను అనేది అయితే తెలుసు. కానీ మీ నుండి వీళ్ళు మూవ్ ఆన్ అయినట్లుగా కనిపిస్తున్నారు. ప్రజెంట్ ఎలా ఉంటున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో గొడవలు అవుతున్నాయి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో గొడవలు అవుతున్నాయి. ఎందుకు గొడవలు అవుతున్నాయి? అండ్ ఎవరైతే థర్డ్ పార్టీలో ఉన్నారో మీ పర్సన్ చూసే విధంగా వాళ్ళ ప్రవర్తన అనేది వీళ్ళకి నచ్చట్లేదు. వాళ్ళ లైఫ్ లోకి ఎవరైనా ఎంట్రీ ఇచ్చిండొచ్చు. సో ఆ విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ కి అండ్ థర్డ్ పార్టీకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక కమిట్మెంట్ అయితే అయ్యారన్నమాట. వర్క్ విషయంలో ఒక కమిట్మెంట్ అనేది అయ్యారు. ఆ విషయంలో కూడా ఏదైనా అనుకోని విధంగా కూడా ఇక్కడ ఏదైనా నష్టం జరిగిండొచ్చు. ఇద్దరూ కలిసి అంటే వర్క్ చేసుకోవాలి అని కూడా అనుకోని ఉండొచ్చు. సో ఈ విధంగా వీళ్ళు ఏదైతే నష్టపోయారో ఇలా నష్టపోవడం వల్ల మీ పర్సన్ కి థర్డ్ పార్టీకి కూడా గొడవలు జరుగుతూ ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇంకెవరైనా వాళ్ళ లైఫ్ లోకి ఎవరైనా ఎంట్రీ ఇస్తూ ఉంటే కూడా మీ పర్సన్ కి అది నచ్చక మీ పర్సన్ అది గమనించడము, వీళ్ళతోటి గొడవలు వేయడము, వీళ్ళు మీ పర్సన్ కి అంటే ఈగో ఎక్కువ అన్నమాట. కానీ అది వీళ్ళు చూసేయడము, అలా చూడడం వల్ల వీళ్ళు థర్డ్ పార్టీ వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వట్లేదు అనేది అయితే వీళ్ళకి తెలిసి వీళ్ళు అదర్ థర్డ్ పార్టీ అంటే ఈ థర్డ్ పార్టీకి ఇంకొక అదర్ పర్సన్ అన్నమాట. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు, వాళ్ళ లైఫ్ లో ఇంకొకరు ఉన్నారన్నమాట. వాళ్ళ గురించి మీ పర్సన్ ఏదైతే ఉన్నారో అంతా వీళ్ళు గ్యాదర్ చేశారు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో వీళ్ళేమనుకున్నారు, వీళ్ళు మీ పర్సన్ ఒక ఫ్రెష్ అనుకున్నారు. కానీ వాళ్ళేమంత ఫ్రెష్ అయితే కాదు. కానీ అది సడన్ గా మీ పర్సన్ కి తెలియడము, సో వాళ్ళకి అలవాట్లు ఉన్నాయని తెలుసుకోవడము, ఇలా కూడా మీ పర్సన్ వాళ్ళతో గొడవలు వేయడము అయితే జరిగిందనమాట. ఇలా గొడవలతోటి అది చిలికి పెద్ద గాలివానలాగా అవుతూ ఉంది ప్రజెంట్. సో ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది అనేది అయితే చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది లేకపోవడము. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే మీ సైడు మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. మీరేం కోరుకున్నారు, కొద్దిసేపు మనతో మాట్లాడితే చాలు, మనతో హ్యాపీగా ఉంటే చాలు, మీరు వాళ్ళ కోసమే మీరు వేచి చూస్తున్నారు, మిమ్మల్ని ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పి మిమ్మల్ని సీక్రెట్ గా కూడా పెట్టిండొచ్చు. సో అలా పెట్టిన వాళ్ళు కూడా థర్డ్ పార్టీకి అంటే అది ఫ్యామిలీకైనా భయపడి, లేకపోతే అదర్ పర్సన్ లేదు వాళ్ళ లైఫ్ లో ఇంకొకరు ఉండిండొచ్చు. ఒక వర్క్ ప్లేస్ లో కూడా వీళ్ళేంటి అంటే వేరే పర్సన్ కి కనెక్ట్ అయ్యి కూడా ఇక్కడ మీకు ఏదైనా అన్యాయం చేస్తున్నారు అని కూడా ఇక్కడ మీ మధ్య గొడవలు కూడా జరిగిండొచ్చు. సో ఆ విషయంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే వీళ్ళని ఎవరైతే నమ్మారో వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళేదో
వీళ్ళకి చాలా ఈగో అన్నమాట. వీళ్ళేంటి అని అంటే నాకు నా సర్వస్వం వీళ్ళే అన్నట్లు వీళ్ళు వాళ్ళకి కమిట్ అయ్యారు. అంటే అంటే వీళ్ళేంటి అంటే వీళ్ళు నాకు తగ్గట్టుగానే ఉంటారు, నేను చెప్పినట్లే వీళ్ళు ఉంటారు అనేదైతే మీ పర్సన్ అనుకోని ఉండొచ్చు. ప్రజెంట్ వాళ్ళేంటి అంటే వాళ్ళు కూడా తోకాటలాడడం అయితే జరుగుతుంది. సో ఈ విషయంలో మీ పర్సన్ గమనించిండొచ్చు. సో అలా తెలుసుకొని కూడా ఇక్కడ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే లేదు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సో ఆ గొడవల వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ ఒక బ్రేకప్ ఇవ్వాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట. సో తెలుసుకుంటున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేదైతే ఇక్కడ వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు, మ్యాటర్ ని ఎంక్వైరీ చేస్తున్నారు అన్నమాట మీ పర్సన్. సో ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలతోటి వీళ్ళేంటి అని అంటే ఇంకా నాకు ఈ రిలేషన్ వద్దు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. సో ఇప్పుడు మీరు గుర్తుకు రావడము, మీ వాల్యూ అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు కావాలి, అర్థమవుతుందా? ఇక్కడ మీరు కావాలి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అన్నమాట. అంటే మీరంటే ఎంత ప్రేమగా చూసుకున్నారు అనేది అయితే మీ పర్సన్కి ఇక్కడ అర్థమవుతుంది. మీరెంత కేరింగ్ వాళ్ళకి ఎంత కేర్ తీసుకున్నారు అనేది అయితే ఇక్కడ భావోద్వేగం అయితే అవుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. చాలా చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు. సో ఎమోషనల్ అవుతున్నారు, చూద్దాం ఇంకా కొంతకాలం అన్నట్లు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళేంటి అంటే వాళ్ళు ఏదైతే మీ పట్ల తప్పు చేశారో ఒక థర్డ్ పార్టీ కోసం, చూసారా, ఒక థర్డ్ పార్టీ కోసము ఇక్కడ ఏదైతే ఒక మూర్ఖుల్లాగా మీ సైడ్ ప్రవర్తించారో, మీకు ఒక నేను చెప్పిందే వినాలి, నా మాటే నెగ్గాలి, నాకు తగ్గట్టుగానే మీరు ఉండాలి అనేదైతే మీ పర్సన్ అనిండొచ్చు. ఇక్కడ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తిని కూడా మీరు బ్రతిమలాడుతున్నారు. వాళ్ళు వస్తే చాలు, మేము హ్యాపీగా ఉంటాము, నా పిల్లలు నేను హ్యాపీగా ఉంటాము అని కోరుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా, లేదు ఇక్కడ మీరు సింగిల్ అయితే కూడా మీ పర్సన్ కోసము మీరు వెయిట్ చేస్తున్నారు, మీకు ఒక లైఫ్ ఇస్తానని చెప్పారు. సో అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ మీ పట్ల వాళ్ళు ఒక బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారన్నమాట. మీరంటే ఇష్టం, సో మీ ప్రేమ, మీ కేరింగ్, మీ నర్చరింగ్ అనేది ఇక్కడ గుర్తుకు చేసుకుంటున్నారు. సో మీతో కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు. సో మీ పట్ల వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి విశ్లేషించుకుంటున్నారన్నమాట. అంటే నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ పొరపాటు చేశాను, నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనేది కూడా ఇక్కడ మీ పర్సన్కి ఆలోచన అయితే వస్తుంది. అంటే ఇక్కడ కొంతమంది వర్క్ ప్లేస్లో కూడా అంటే ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఆ విధంగా కూడా మిమ్మల్ని తానేదో సాధించుకోవాలని, తానేదో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా కొంతమంది దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ అనేది అయితే కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ కోసమే ఇక్కడ ఇటా అటా తేల్చుకోలేక ఎంత చెప్తున్నా కానీ ఇక్కడ మీరు చెప్పేది మీ పర్సన్కి మైండ్కి ఎక్కదన్నమాట. మీ బాధ వాళ్ళకి అర్థం కాకపోవడం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే మీ సైడ్ తప్పు చేస్తున్నాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళల్లో ఉంది. అండ్ ఆన్ అండ్ ఆఫ్లో పెట్టినా కానీ ఇక్కడ మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే ఎవరి ద్వారా అయినా ఒక పెద్ద మనిషి ద్వారా ఒక రాయబారం పంపిస్తూ ఉండొచ్చు. సో మీరు వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు చాలా పెయిన్ పడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. అయితే మీ పర్సన్ కొద్దిసేపు మీరు చూపిన ప్రేమను గుర్తుకు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు, నేను ఎక్కడ తప్పు చేశాను, నేనేం తప్పు చేశాను అనేది అయితే ఫీల్ అవుతున్నారు. సో ప్రజెంట్ వాళ్ళు కూడా జగులు చేస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ కోసం ఇక్కడ నేను మీ మధ్య గొడవలతోటి మిమ్మల్ని దూరం చేసుకున్నాను కదా అనేది అయితే మీ పర్సన్లో కనిపిస్తుంది. సో ఎక్కడైతే ఉంటున్నారో న్యూ బిగినింగ్ కావాలి, మళ్ళా న్యూగా స్టార్ట్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇది కొత్తగా స్టార్ట్ చేయాలి, నేను ఏదైనా మీకోసం ఒక రిస్క్ తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట. అండ్ మీకు ఏదైనా కానీ వాళ్ళకి మీ మధ్య ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింటే కూడా సో దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళని నిలబెట్టడానికి ఎంత హెల్ప్ చేశారు, ఎంత కేరింగ్ అనేది ఇచ్చారు, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేశారు, వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు మనీని సహాయం చేసి ఉండొచ్చు, ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక హెల్త్
కేర్ తీసుకొని ఉండొచ్చు. అన్ని విధాలుగా కూడా మీరు ఒక సపోర్ట్గా నిలబడ్డారు అనేది అయితే మీ పర్సన్ ప్రజెంట్ థింకింగ్ అయితే చేస్తున్నారు. మీ ప్రేమనైతే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీతో కమ్యూనికేషన్ కావాలి, రీయూనియన్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కోరిక అయితే ఉందన్నమాట. ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో గొడవలు జరుగుతున్నాయి, మనశ్శాంతి అయితే లేదు. ఇక్కడ నుండి నేను బయటపడాలి, నేను దూరం అవ్వాలి అనేది అయితే మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో వాళ్ళు ఒకవేళ మీకు దూరంగా ఉన్నా కానీ, లేదు విత్ ఇన్ ఇండియాలోనే ఉన్నా కానీ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనేది అయితే వాళ్ళ మనసులో అయితే ఉంది. గతం తాలూకు విషయాలు వాళ్ళని వేధిస్తున్నాయి అనేది అయితే చెప్పచ్చు మీ పర్సన్ని. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అయితే ఒక్క నిమిషం అండి. గతం తాలూకు విషయాలు ఏవైతే ఉన్నాయో అవైతే గుర్తుకు చేసుకుంటున్నారు. సో మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను అనేది అయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మీ పట్ల ఒక యాక్షన్ తీసుకోవాలి, రిస్క్ తీసుకోవాలి, న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. అండ్ అపాలజీ చెప్పాలి అనేది అయితే వీళ్ళ మనసులో ఉందన్నమాట. అంటే మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకొని మీ ప్రేమకు ఒక వాల్యూ ఇవ్వాలి, మిమ్మల్ని నేను ఎందుకు దూరం చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడిప్పుడు ప్రజెంట్ నడుస్తుందన్నమాట. వాళ్ళ మనసులో రిగ్రెట్ అయితే అవుతున్నారన్నమాట. మీరు చూపిన ప్రేమ, కేరింగ్ అనేది గుర్తుకు చేసుకుంటూ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో చీటికి మాటికి గొడవలు అనేది అయితే అవుతున్నాయి. వీళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉండట్లేదు అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది. మీ పర్సన్ కి ఈగో అనేది హట్ అయిందన్నమాట. బాగా హట్ అయ్యారు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారనేది అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు గుర్తుకు రావడము, మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి ఆహ్వానించాలి. సో ఒక భావోద్వేగం అయితే అవుతున్నారు, ఒక బాధపడుతున్నారు, ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అనేది అయితే వీళ్ళకు ఉంది. సో మళ్ళీ మీ ముందుకి ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది అయితే మీ పర్సన్ కోరిక అయితే ఉంది. కొంతమందికి తొందరగానే మీ పర్సన్ తిరిగి రావడము, యాక్షన్ తీసుకోవడం అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఓకేనండి. ఇక్కడ కొంతమందికి 1 డేలో అయినా, 1 వీక్లో అయినా, 1 మంత్లో అయినా మీకు రీయూనియన్స్ అయితే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కొంతమందికి 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇలా అయితే ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు మీ వాల్యూ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, భావోద్వేగం అయితే అవ్వడము, మీరంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ మిమ్మల్ని కాదనలేక, థర్డ్ పార్టీని కాదనలేక వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు అనేది అయితే కొంతమంది విషయంలో కనిపిస్తుంది. సో కొద్ది రోజులు ఆన్ అండ్ ఆఫ్ లో కూడా పెడుతూ ఉండిండొచ్చు. కొంతమంది ఇలా చేస్తున్నారు ప్రజెంట్ కూడా. సో ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. ఓకేనా? ఓకే అండి. ఇది ఎంతవరకు మీకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.